ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మార్గశిర మాసపు శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజనమాట. అందులోనూ మార్గశిర మాసంలో మనం లక్ష్మీదేవిని చాలా ప్రీతికరంగా ఇష్టంగా పూజించుకునేటువంటి రోజు. అలాంటి ఈ రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేసినట్లయితే మన తరతరాలకు తరగని డబ్బు అనేది మనకు చేరుతుందండి. అది ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది ఈరోజు వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేయబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మార్గశిర మాసపు శుక్రవారం. ఈ శుక్రవారం రోజున మామూలుగానే మనం వారాహి అమ్మవారిని కానీ, లక్ష్మీ అమ్మవారిని కానీ ఇంట్లో మనం లక్ష్మీ పూజ అనేది చేసుకొని దీపం అనేది పెట్టుకొని చాలా అద్భుతంగా మనం పూజ అనేది నిర్వహిస్తూ ఉంటాం. అలాగే తులసీదేవిని కూడా మనం తులసి అమ్మవారిని కూడా ప్రతిరోజు కూడా పూజించుకుంటాం. అమ్మవారికి ఆ అమ్మ చెట్లో మన తులసి చెట్లో నీళ్లు పోయటం కానివ్వండి, అలాగే అమ్మకి దీపం పెట్టుకోవటం కానీ, మనం ప్రతి ఇంట్లో కూడా తులసి అనేది ఖచ్చితంగా ఉంటుంది. తులసీదేవిని మనం ప్రతి ఒక్కరూ కూడా పూజిస్తారండి. ఈ పూజతో పాటు ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్కటి గనక ఈరోజు సాయంత్రం లోపు తులసి చెట్లో మనం వేసినట్లయితే తప్పకుండా మనకు తరతరాలకి తరగని డబ్బు అనేది మనకు చేరుతుంది. అంత గొప్ప ఆ విషయం ఏంటి? మనం తులసి చెట్లో పోయాల్సింది ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మన ఆడవాళ్ళం అందరం కూడా తులసి మొక్క మొదట్లో గనక ఈ ఒక్కటి పోస్తే మనకున్న దరిద్రం అంతా కూడా దూరమైపోతుందండి. మనకు లక్షలు కాదు, కోట్ల డబ్బు అనేది మనకు చేరుతుంది. అది ఎలా చేరుతుంది అంటే, ముఖ్యంగా మనకున్న కష్టాలన్నీ పోతాయి. మనకున్న ధన సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మనకు ఐశ్వర్యం లభిస్తుందన్నమాట. మనకు అపార ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఈ విధంగా మనం తులసిని చాలా పవిత్రమైన చెట్టుగా తులసి చెట్టుని మనం పూజించుకుంటూ ఉంటాం. తులసి చెట్టు అంటే ఏంటో కాదు కదా, మహాలక్ష్మీదేవి స్వరూపం. అందుకే మనం శ్రీ మహావిష్ణువుకి తులసిని ప్రీతికరంగా మనం ఆ మహావిష్ణువుకి సమర్పిస్తూ ఉంటాం. అలా సమర్పించడం వల్ల మనకు సకల సంపదలను కూడా కలుగజేస్తాడు శ్రీ మహావిష్ణువు. అలాంటి ఈ తులసి చెట్టు మొదట్లో మనం ఎప్పుడు కూడా తులసి లేని ఇల్లు అనేదే ఉండదు కదండి. తులసి లేని ఇల్లు అనేది కళావిహీనంగా ఉంటుంది. తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకుంటారు. తులసి చెట్టును చూసిన ముల్లోకాలని సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం అనేది లభిస్తుంది. తులసి చెట్టు మన ఇంటిని కానీ, మన ఇంటి వాతావరణాన్ని కానీ, అలాగే మన ఇంట్లో ఉన్న మనుషుల్ని కానీ పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. మనకున్నటువంటి ఆరోగ్య బాధలు కావచ్చు, శారీరక బాధలు, మానసిక ఆరోగ్యము ఇలాంటివన్నింటినీ కూడా తొలగించి తులసి మనకు ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా తులసి చెట్టును మనం ఇంట్లో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రతిరోజు నీళ్లు పోసి ప్రదక్షిణలు అనేది చేసి నమస్కరించుకోవాలి. దీని వలన మనకు కలిగేటువంటి శుభాలు అన్నీ ఇన్ని కాదండి. మనకు సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. తులసి వనం ఉన్న ఇల్లు పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు చెప్తున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద మనం దీపారాధన చేయడం కానీ అత్యంత శుభకరం. తులసి చెట్టు మన ఆవరణలో ఉంటే గనక మనకు ఎటువంటి దుష్ట శక్తులు కూడా పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యకూడదు, మగవాళ్ళు మాత్రమే కొయ్యాలి. కాబట్టి మనం తులసి చెట్టును పూజించి ఆ మొక్క యొక్క ఆకులను మనం పూజ కోసం తుంచకూడదు. వేరే చెట్టు మన పెరట్లో విడిగా మనం చెట్టు అనేది వేసుకుంటాం కదా, ఆ చెట్టు నుంచి మనం ఆకులను అనేది కోసుకోవచ్చు. మనం పూజించే చెట్టుకు మాత్రం తులసాకులు ఖచ్చితంగా కోయకూడదండి. ఆరోగ్యపరంగా ఎంత పేరు తెచ్చుకున్నా కూడా తులసి చెట్టు అనేది భూలోకంలో కల్పవృక్షంగా మనకు దేవతా వృక్షంగా పేరు పొందింది. తులసి చెట్టు మొదట్లో
ఈరోజు శుక్రవారం సాయంత్రం మనం 9 గంటల లోపు అంటే మనం సాయంత్రం సంధ్యాదీపం పెడతాం కదా, ఆ టైంలోనైనా సరే ఇది పోస్తే గనక మనకు తరాలకు తరగని డబ్బు అనేది చేకూరుతుంది. మన దరిద్రం అంతా తీరిపోయి, మన కష్టాలన్నీ పోయి, లక్ష్మీదేవి అనుగ్రహంతో మనకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపార ధనప్రాప్తి అనేది కలుగుతుంది. మరి ఈరోజు తులసి చెట్టు మొదట్లో ఏం పోయాలి అంటే, మనకు దగ్గరలో ఉన్నటువంటి నాటు ఆవులు కానీ, ఏ ఆవులైనా ఉంటాయి కదండీ! ఆవుల నుండి గోపంచతాన్ని తెచ్చుకోవాలండి. ఆ గోపంచతం తెచ్చుకొని, ఒక గ్లాసు వాటర్‌లో 2 స్పూన్ల గోపంచతం అనేది వేసుకొని, ఇందులో కొంచెం కుంకుమ అనేది కలపాలి. అలా కలుపుకున్న ఈ నీళ్ళని పక్కనుంచుకొని కొంచెం మీ ఇంట్లో నువ్వులు గనక ఉంటే గనక నువ్వులనేది దాంట్లో ఒక స్పూన్ నువ్వులనేది వేసుకోండి. అది నల్ల నువ్వులైనా పర్వాలేదు, తెల్ల నువ్వులైనా పర్వాలేదు. మీ ఇంట్లో నువ్వులు లేవు అంటే కూడా గోపంచితం అలాగే కుంకుమ కలిపిన నీళ్లను తులసి చెట్టు మొదట్లో పోస్తూ మీ మనసులో ఉన్నటువంటి కష్టాలు, బాధలు ఏవైనా ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మీరు తులసమ్మతో చెప్పుకుంటూ ఈ సమస్యలన్నీ మా నుంచి పోయి, మా ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయి, మాకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి, మా ఇంట్లో డబ్బనేది చేరాలి, మాకు ఆర్థికంగా మేము దృఢపడాలి అంటే గట్టిగా మాకు ఆదాయం అనేది పెరగాలి అని చెప్పి మీకున్న కష్టాలన్నింటినీ తులసమ్మతో చెప్పుకొని, ఈ విధంగా నీళ్ళనేది మీరు ఒక 3 చుట్లు తులసమ్మ చుట్టూ తిరుగుతూ నీళ్ళనేది ఆ చెట్టు మొదట్లో పోస్తే చాలు. ఇక మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగించేస్తుందండి. అమ్మవారి అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి, మీరు కోట్లకి కోట్లు డబ్బనేది చేరుతుంది. మీ సంపాదన అనేది పెరుగుతుంది. మీకు సంపాదించే దారులు అంటే ఆ మార్గాలనేటివి అమ్మవారు మీకు అనుగ్రహిస్తారు. ఇదే విధంగా ఒక్క శుక్రవారం కాదు, 7 శుక్రవారాలు మీరు ఇదే విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకుండే దరిద్రాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది. మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శుక్రవారం, ఈరోజు మిస్ అయినా సరే వచ్చే శుక్రవారం కూడా తులసి చెట్టు మొదట్లో ఈ విధంగా నీళ్లు పోసి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగించుకోండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక 3 వారాల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఒక 7 శుక్రవారాలు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ జీవితంలో కలిగే అద్భుతాలనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.